హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు చెప్పుచు తెల్లవారింది మేల్కొన్నారా? రండి, దేవుని వాక్యం ఆహ్వానిద్దామని, దేవుని వాక్యం ఆలకిద్దామని ఆహ్వానిస్తున్నాను. రండి 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 రండి. యేసయ్య మాటలు, ఆయన వాక్యములోని సంగతులు మనకి ఎంతగానో హెచ్చరికలు ఇస్తున్నాయి. రాజుల చరిత్రలు మనం అనేక పాఠాలు నేర్చుకోవడానికి సహకరిస్తున్నాయి. కాబట్టి రండి, ఇవాళ ఆదివారం కదా, ఆలయాలకు వెళ్ళాలి. ఆలయాలకు వెళ్ళకముందు బికాజ్ ఒక సిరీస్గా రైన్గా వరుసగా చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇవాళ మరొక రాజుల గురించి గుర్తిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనముల ఈ పునరుద్ధానపు దినమన్న మా దేవుడు సజీవుడని, ఈస్టర్ ఆదివారము తర్వాత వచ్చిన మొదటి ఆదివారం నాయన, మరొకసారి నీ నామములో మేమందరము కూడి వస్తుండగా మా మందిరాలలోనికి వెళ్ళినప్పుడు మరింతగా నీ ఆత్మచేత అభిషేకించబడినట్లు ఇప్పుడే మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. వింటున్నారండి? రాజుల చరిత్ర, ఇశ్రాయేలు రాజులు ఒకరిని మించి ఒకరన్నట్టు ఈ రాజుల పేర్లు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మరి ఎంత పేర్లు ఉన్నా, ఎలాంటి పేర్లున్నా ఒకరినొకరు ఎంతగా వీరు తమకు తాము హాని కలుగు చేసుకుంటున్నారో మనం కూడా చూస్తున్నాం. మరి జిమ్రీ తాను ఎవరినో చంపి రాజయ్యాడు. ఆ జిమ్రీని వీళ్ళందరూ ఓడించి ఆ సైన్యాధిపతి అయినటువంటి ఒమ్రీని రాజుగా చేశారు. ఆ ఒమ్రీ రాజు అయిపోయాడని తెలియగానే జిమ్రీ తను రాజమందిరంలోనికి వెళ్ళి మొత్తం తగలబెట్టుకొని చచ్చాడు అని నిన్న విన్నాం కదా. ఈ ఒమ్రీ రాజు అయిన తర్వాత ఎవడు ఈ ఒమ్రీ రాజవంశంలోంచి వచ్చిన కాదు, ఒక సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతిని ఆ మిగిలిన వాళ్ళందరూ కలిసి రాజును చేద్దాం అనుకున్నారు. తీరా అతన్ని రాజుగా నిర్ణయిద్దామన్న సమయంలో ఆ ఇశ్రాయేలీయులు 2 జట్టులుగా విడిపోయారు. ఎక్కడ చూసినా ఇదే కదండి బాల ఈ విభజన. కొంతమంది ఏమో ఒమ్రీని రాజును చేద్దామంటే, కొంతమంది ఏమో తిబ్ని అని మరొకడు ఉన్నాడండి, తిబ్నీని రాజు చేయాలని అనుకుంటున్నారంట. ఇది రాజుల గ్రంథం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుందండి. తిబ్నీని రాజును చేయాలని కొంతమంది, సగం మంది ఒమ్రీని రాజు చేయాలని, మొత్తానికి వాళ్ళు దెబ్బలాడుకొని ఆ తిబ్నీని చంపేసి ఒమ్రీ రాజయ్యాడు. ఎంత స్వార్థమో చూడండి మనుషులకి, అధికార దాహం చూడండి. రాజుగా ఉండడానికి, అధికారిగా ఉండడానికి ఎన్ని మోసాలు చేయడానికైనా, హాని చేయడానికైనా, చివరికి హత్యలు చేయడానికైనా సిద్ధమే అన్నది ఆ రోజు ఈరోజు ఎల్లప్పుడూ మానవుని బుద్ధి, చెడిపోయిన మానవుని స్వభావం బయటపడుతూనే ఉంది. ఎలాగో మొత్తానికి ఒమ్రీ రాజు అయ్యాడు. పోనీ వాడు సరిలేడు, వీడు సరిలేడు, వాడు సరిగా పరిపాలించలేదు, వీడు సరిగా పరిపాలించలేదు, నేను అధికారంలోకి వస్తే నేను ఎలా పరిపాలిస్తానో చూడండి అని కబుర్లు చెప్తారు కదా అధికారం రాకముందు. తీరా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. నిజంగానే ఇతరులు సరిలేరు, కొత్త
రాజు అయ్యాడు అన్నప్పుడు కనీసం ఆ కొత్తదనం తన పరిపాలనలో కనపడాలి. రాజు పేదలను కనికరించాలి, రాజ్యాన్ని బాగు చేయాలి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలను ఏలే రాజు దేవుని ప్రజల క్షేమం కోరాలి. ఇక్కడ వీళ్ళు ప్రజలందరికీ, అన్ని వంశాల వారికి రాజులు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీలు జనాంగానికి మాత్రమే దేవుడు ఏర్పరచుకున్న రాజులు. దేవుని నామాన్ని మహిమపరచవలసిన వారు, దేవుని బిడ్డలను దైవభక్తిలో వృద్ధి చెందించవలసిన వారు రాజు అవ్వగానే వారి సొంత కార్యాల మీద మనసు పెడుతున్నారే కానీ ఇతడు ఒమ్రీ 12 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడట. కానీ ఏమైనా పునరుద్ధరించాడా? దేశ క్షేమం కొరకు ఏమైనా పాటుపడ్డా? దేశము దైవభక్తులు వృద్ధి చెందినట్లుగా ప్రయాసపడ్డా అని చూసినట్లయితే అవేమీ కనపడటం లేదు. కానీ 24వ అధ్యాయంలో అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండకు 4 మణుగుల వెండిని కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించుకొని ఆ కొండ యజమానుడైన షమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టాడు. కొండను కొనుక్కొని కొండ మీద పట్టణం కట్టించుకున్నాడంట. అరే, దేశ ప్రజలకు ఉపయోగపడే వాటిని కట్టించమంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళకు అవసరమైన వాటిని, వాళ్ళ మందిరాలను, వాళ్ళ నివాసాలను, వాళ్ళ ఆఫీసుల్ని, వాళ్ళ భవనాలను కట్టుకోవడంలోనే ప్రయాసపడడం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రోజు కూడా అదే పరిస్థితి. స్వార్థం మానవుణ్ణి నాశనం చేస్తుంది. అపవాది ఒక స్వార్థపరుడు. నాది, నేను, నాకు అనే స్వభావం కలిగిన వారందరూ ఆ అపవాది సంబంధులే. ఈ లోకాధికారి అయిన సాతానును వెంబడించేవారు ఈ లోకాధికారం కోసం ప్రాకులాడుతూ నీచమైన స్థితికి దిగజారిపోవటం అనేది సర్వసాధారణం. అందుకే మీరు లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. ఎవరైనా లోకంతో స్నేహం చేస్తే వారు దేవునికి శత్రువు అవుతారని చెప్పారు కదా. కానీ ఈ ఒమ్రీ తన పతనాన్ని కట్టించుకొని తను ఎంతో తనను సౌఖ్యంగా ఉండుకోవడానికి చూసుకున్నాడు. ఆ పతనానికి షోమ్రోను అనే పేర్లు పెట్టుకున్నారు. అధికారాల్లోకి వచ్చిన వాళ్ళు పరిస్థితులు మారుస్తున్నారో లేదో, ప్రజల్ని మారుస్తున్నారో లేదో, స్థితిగతులు మారుతున్నాయో లేవో కానీ పేర్లు మార్చేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఇష్టం వచ్చిన పేరును అదే స్థలానికి పెడుతుంటాం. ఇది కూడా గమనిస్తున్నాం ఈరోజు. షోమ్రోను అనే పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టి ఆ పట్టణంలో తను ఎట్లా జీవించాడని చూస్తే తను ఆ దేవుని భయం లేకుండా మరింత దుర్మార్గంగా జీవించాడని బైబిల్ చెప్తున్నాడు. తన ఇష్టానుసారంగా జీవించటము, యెరోబాము చేసినటువంటి ఆ విగ్రహారాధన నుండి తన ముందున్న రాజులు ఎవరు అరికట్టలేదు. కనీసం ఇతనైనా దేవాలయాన్ని విషయంలో ఆలోచించలేదు. దేవుని ప్రజలను దారి తప్పించే విషయంలోనే కొనసాగాడు. 12 సంవత్సరాలు దేవుడు ఊరుకున్నాడు. చివరికి ఏం సాధించాడని చూస్తే ఇతని చరిత్ర చూడండి. 21వ వచనం దగ్గర నుండి 28వ వచనం వరకు 16వ అధ్యాయంలో, అంటే కేవలం ఒక 7 వచనాల్లో ఇతని కథ అయిపోయింది. 12 సంవత్సరాల పరిపాలనలో ఏంటి చేశాడు, ఏ రీతిగా ప్రజలను పరిపాలించాడు, ఏ రీతిగా దేశాన్ని అభివృద్ధి పరిచాడు, ఏ రీతిగా దేవుని నామాన్ని మహిమపరిచాడు అనేది ఒక్క మాట కూడా లేదు ఇక్కడ. తను కొండలు కొనుక్కోవటం, తన కట్టడాలు కట్టించుకోవటం, ఆ పట్టణానికి పేర్లు మార్చుకోవటం, ఆ పట్టణంలో ఇష్టం వచ్చినట్టుగా జీవించటం, దుర్మార్గముగా జీవించడం. 25వ వచనం చూస్తే ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించను. అతడు నేబోతు కుమారుడైన యెరోబాము దేని చేత ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడై
దేవతలను పెట్టుకొని ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించను, దానిని అనుసరించి ప్రవర్తించను. దేవునికి కోపం పుట్టించడానికి కారకుడయ్యాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక అధికారిగా చేసినప్పుడు, ఈరోజు చూడండి, ఇదే విషయం ఈ రోజుల్లో విశ్వాసులు క్రైస్తవులు అనే వారి మధ్యలో కూడా విభజన, 2 గుంపులు ఇవ్వటం, ఒక చర్చి విడిపోయి 2 చర్చిలు అవ్వటం, ఒక చర్చిలోని వారే తగాదాలు పెట్టుకొని బ్రాంచులుగా విడిపోవటం. విడిపోయిన వాళ్ళు ఎవడి సేవాడు చేసుకున్నా బాగానే ఉంటుంది. ఆ రోజు పౌలు బర్నబాలు విడిపోయాడు, వారికి వాదన వచ్చింది ఒక చిన్న విషయంలో. కానీ ఎవరి దారిని వాడు వెళ్ళిన వారు విడిపోయి విస్తారంగా సేవ చేశారు వివిధ స్థలాలలో. ఒకరినొకరు ఎప్పుడు ద్వేషించుకోలేదు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు విడిపోయినా కూడా. కానీ ఈ రోజున చూస్తే విడిపోయి ఒకరి మీద ఒకరు నిందలేసుకోవటం, విమర్శలు చేసుకోవటం, తీర్పులు తీర్చుకోవటం, పోటీలు పడటం అనేది ఈరోజు క్రైస్తవ లోకంలో కూడా చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య కూడా ఈ రోజున 2 ఉద్యోగాలు చేస్తున్నారు కదండి. 2 ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తల మధ్య ఎంతమంది సఖ్యతగా ఉంటున్నారు చెప్పండి? నా సంపాదన నీ సంపాదనే ఒకటే, మన ఇద్దరం ఒకటే, ఇది మన కుటుంబం అని భార్యాభర్తలు కలిసి పనిచేసి కుటుంబ అభివృద్ధి కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రయాసపడేవారుగా ఎంతమంది ఉంటున్నారు? ఎవరికి వారే యమునా తీరే అనే సామెత ఉంది మన దేశంలో. ఏమంటే 2 ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళయ్యే, నా డబ్బులు అయిపోయినాయి, నీ డబ్బులు ఇయ్యి, నీ డబ్బులు అయిపోయినాయి, నా డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నీ డబ్బులు ఖర్చు పెట్టు అన్న వాదనలు ఎంతవరకు వెళ్తున్నాయి అంటే, ఆస్తులు పెరిగిపోయిన తర్వాత వారు కలిసి ఉండలేని పరిస్థితికి అనేకులు విడాకులు తీసుకోవడానికి ముఖ్యమైన కారణం వారి ఆస్తులేనని చెప్పబడుతుంది. ధనాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు, తోటి మానవుణ్ణి ప్రేమించలేడు, కట్టుకున్న భార్యను ప్రేమించలేడు, భరించే భర్తను సహించలేరు, కన్నబిడ్డలను కూడా సంరక్షించలేరు. అధికార దాహం అనేది చాలా భయంకరమైనది. పాస్టర్లు ఒకరి మీద ఒకరు పోటీలు పడటం ఎంత అవమానం అన్నది దేవుని నామానికి. విశ్వాసుల్ని గలిబిలి చేసి వాళ్ళని విభజించడం అనేది, వారిని ఒకరి మీదకి ఒకరు ప్రేరేపించడం అనేది ఎంతగా దేవుడి నామానికి దూషణ తీసుకుని వస్తుంది. ఇక్కడ ఇది ఒక రాజు, ఒక ఇశ్రాయేలు జనాంగం, ఒకే జనాంగం, ఒకే దేవుణ్ణి ఆరాధించేవారు. నేను రాజు అవ్వాలంటే నేను రాజు అవ్వాలి, మేమెన్నుకున్నోడు రాజు అవ్వాలంటే మేమెన్నుకున్నోడు రాజు అవ్వాలి అని ఒకరినొకరు చంపుకున్నారంటే, ఏకంగా చంపుకునే వరకు, ఒకరికొకరు హాని చేసుకునే వరకు ఈ రోజున పోటీ పడటం అనేది ఎంత భయంకరమైనది. పోనీ నువ్వు పోటీ పడి సాధించింది ఏంటి? నేను నీకంటే మెరుగు అని పోటీ పడి నేను జయించాను అన్నవాడు జయించిన తర్వాత ఏమైనా మేలు చేశాడా? ఏ ఉమ్రి ఏమన్నా సాధించాడా? తన కొండను కొనుక్కున్నాడు, తన నగరం కట్టించుకున్నాడు, తన తోటలు వేయించుకున్నాడు, తన వసతులన్నీ చూసుకున్నాడు. మరింత దుర్మార్గంగా, దైవ భయం లేని వాడిగా జీవించి ప్రజలను వారిని విచ్చలవిడిగా వదిలేశాడు. ఒక సంఘ కాపరి సంఘాన్ని సంరక్షించాలండి. సేవ చేసే సేవకుడు తన సుఖం కోరుకోవటానికి కాదు, సేవకుడు యొక్క ఇల్లులు కట్టుకోవటం, సేవకుడు వాహనాలు కొనుక్కోవటం, సేవకుడికి సెక్యూరిటీ పెట్టుకోవటం, సేవకుడి కోసం డబ్బంతా ఖర్చు పెడుతున్నారని అక్కడక్కడ నేను వింటున్నప్పుడు నాకు చాలా భయమేస్తుంది, బాధేస్తుంది. దేవుడు మనకు మందను అప్పగించారు, మంద పాలు తాగి మందను కనికరింపని కాపరులుగా ఉంటారన్నమాట ఈరోజు కనపడుతూ ఉందండి. దేవుడు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా దేవుడిచ్చిన వర్తమానాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం, ఆదివారము సంఘస్థులను, విశ్వాసులను సమృద్ధిగా పోషించాలి. కల్తీ పాలు పట్టించి పిల్లల్ని పెంచినట్టు, డబ్బా పాలతో పిల్లల్ని పెంచినట్టు, కంప్యూటర్ మెసేజ్లతో ఇవాళ సంఘంలో పాస్టర్లు, సేవకులు ఏదో ఒకటి బోధించి పంపేస్తున్నారేమో. కానీ ఒక తల్లి తను పాలను తిన్న ఆహారాన్ని జీర్ణించుకొని తన రొమ్ము పాలిచ్చి బిడ్డలను పెంచినప్పుడు ఆ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారట, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుందట. ఒక సేవకుడు దేవుని వాక్యాన్ని ధ్యానించి జీర్ణించుకొని జీవించి భయముతో, భక్తితో ఆ వాక్యాన్ని
సంఘానికి బోధించాలి. ప్రకటించటం వేరు, బోధించాలి. వారికి అర్థమయ్యేటట్టు, వారు అంగీకరించేటట్టు, వారు స్వీకరించేటట్టు, ప్రార్థనతో, ప్రేమతో, ఖండితముగా, అదే సమయంలో కనికరముతో, దయతో, తల్లి బిడ్డలను కనికరించినట్లు మేము మీ వద్ద తల్లి బిడ్డలను గారవించినట్లుగా తల్లి వలె ఉన్నాం. మేము తండ్రి బిడ్డలను హెచ్చరించినట్లుగా మేము మిమ్మల్ని ధైర్యపరిచామని పౌలు చెప్పాడు చూడండి తెస్సలోనికే సంఘానికి. అటువంటి పరిస్థితి ఈరోజు క్రైస్తవ సంఘాలకు ఎంతో అవసరమై ఉన్నది. లోకంలో రాజులు, ఈ దేవుని రాజ్యములో మనం రాజులైన యాజక సమూహంలో ఉన్నాం. నేను బిషప్ను, నేను రెవరెండ్ని, నేను కాపరిని, నేను పాస్టర్ని అనే ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరు గొప్పవారై ఉంటారో వారు తగ్గించుకోండి, పరిచర్య చేయండి అని ప్రభు చెప్పాడు. అటువంటి పరిచర్య చేసినప్పుడు ఆత్మలను రక్షించుకుంటాం, దేవుని రాజ్యాన్ని నిలబెట్టగలుగుతాం. ఇవాళ దేవుని రాజ్యమును కూలగొడుతున్నారండి, దేవుని నామాన్ని అవమానాన్ని పాలు చేస్తున్నారు. కారణం ఈ ఒమ్రీ వంటి, జిమ్రీ వంటి వహరా వీళ్ళ పేర్లు చూడండి, తిబిని అంట, బయోషా అంట, వీళ్ళందరూ ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరి మీద ఒకరు పైకి ఎక్కుకుంటూ ఏదో సాధిద్దామనుకున్నారే కానీ చివరికి దౌర్భాగ్యపు స్థితిలో వారు మరణించడం, వ్యర్థులుగానే ఒమ్రీ మరణించాడని వాక్యంలో చూస్తున్నాం. జీవితం ఇచ్చింది దేవుడు, వ్యర్థంగా జీవించి, మన కొరకు జీవించి చావడానికి కాదండి, క్రీస్తు కొరకు జీవించి నిరంతరం ఆయనతో జీవించడానికి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ రాజుల చరిత్రలు చదువుతుండగా వీరి యొక్క విషయాలను మేము గుర్తిస్తుండగా ఇటువంటి దౌర్భాగ్యపు స్థితికి మేము దిగజారకుండా జాగ్రత్త పడడానికి సహాయం చేయ. అధికార దాహం అనేది ఎంత భయంకరమో, అధికార దుర్వినియోగం అనేది ఎంత కీడుకరమైనదో అన్నది గ్రహించి ఆయన దాసుని మనసు కలిగి జీవించుటకు, క్రీస్తుయేసును కలిగిన మనసుతో ఈ లోకములో నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. వాయిస్ కానీ టెక్స్ట్ కానీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపించండి. ప్రభుత్వం అయితే కల్వరి చర్చిలో జరిగే ఆరాధన ఒక సెషన్ మీకు లైవ్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి మీ మందిరాలకు వెళ్ళండి. ముఖ్యంగా మీ అనుకూలతను బట్టి ఆవర్తమానం కూడా విని ఆధ్యాత్మికంగా బలపడండి. అలాగే 3 గంటలకి హెచ్చరిక, 9 గంటలకి రాత్రి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ దేవుని మహాకృప మీకు తోడైన దాకా. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939
393 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి, ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.